हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। हरे कृष्ण माताजी, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికి దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద క్లాస్. మనం ఈ రోజు భగవద్గీత 2వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. మనం లాస్ట్ క్లాస్ లో భగవద్గీత 1వ అధ్యాయంలో అర్జున విషాద యోగంలో అన్ని శ్లోకాలు అనేది చర్చించుకున్నాము. అర్జుని యొక్క విషాదం ఏ విధంగా ఉంది, అర్జునుని యుద్ధం చేయడానికి నిరాకరించడానికి ఎలాంటి రీజన్స్ అన్ని చెప్పాడు కూడా మనం చూసాము. సో ఈ రోజు మనం 2వ అధ్యాయం గీతా సారము సాంఖ్య యోగం అని కూడా చెప్పుకుంటారు. సో ఈ రోజు మనం ఈ అధ్యాయంని ఫస్ట్ శ్లోకాన్ని చర్చించుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మాతాజీ షేర్ చేస్తారు. మనం అందరం ఒకసారి శ్లోక ప్రతిపదార్థం తర్వాత భాష్యం చదివిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఫస్ట్ నేను చదువుతాను. 2వ అధ్యాయము గీతా సారము. సంజయ ఉవాచ తాం తదా కృపయా విష్ణమా అశ్రుపూర్ణకులేక్షణం విషిదంతమిదం వాక్యా ఉవాచ మధుసూదనః. హరే కృష్ణ. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణా మశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యా ఉవాచ మధుసూదనః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సుభద్ర మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. అనువాదము. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. వరలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। లౌకికమైన జాలి, చింత, అశ్రువులు అనునవి ఆత్మజ్ఞాన రహితమునకు చిహ్నములు. నిత్యమైన ఆత్మ కొరకు చూపెడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి అనబడును. ఈ శ్లోకమున మధుసూదన అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని కాదు ఇప్పుడు కర్తవ్యం నిర్వహణమున అవరోధమును కలిగించిన భ్రాంతి అను రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలనో ఎవ్వరును ఎరగరు. నీటిలో మునిగిపోవుచున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. అజ్ఞానమును సాగరమును పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడను రక్షింపబడడు. ఈ విషయమున తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు. ఆ కారణముగా చింతించువాడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమున శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. ఆ ప్రయోజనము కొరకై భగవానుడు ఈ గీతాగానము చేసి ఉండెను. ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము గలదు. ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను అనుసరించు యథార్థమైన ఆత్మతత్వమునందు స్థితుడైనట్టి వానికే ఇట్టి ఆత్మానుభూతి సాధ్యమగును.
హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రావణి హరే మాతాజీ కృష్ణ మాతాజీ, శ్లోకం ధన్యవాదాలు. చూపెట్టండి. శ్లోకం మళ్ళీ షేర్ చేయండి. ఇంకా హ్యాండ్ రేస్ ఉన్నాయి, చదివిచ్చేసి ఆఫ్ చేయండి. రత్నకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవతి ప్రణామాలు. నాకు శ్లోకం బాగా రాదు మాతాజీ, అర్థం చదవాలా? అనువాదం చదవండి. హరే కృష్ణ. సంజయుడు పలికెను, చిత్తాకాంతుడైన అశ్రువులతో నిండిన నేత్రముల గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునిగాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుని ఈ విధముగా పలికెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రమాదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. శ్లోకం చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఒక్క నిమిషం. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణుమశ్రము పూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. తం తదా దండవత్ కృపయా ప్రణామ్. కృష్ణ మాశ్రు పూర్ణకులే క్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ. విశ్వనాథ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. వాక్యం వాచ మధుసూదన. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సంజయ్ ఉవాచ తం తథా కృపయా విష్ణుః అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే మాతాజీ. తం తథా కృపయా నిష్ట తం తథా కృపయా విష్టమా మధుసూదనః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ. సంజయ ఉవాచ తం తదా కృపయా విష్ణు శుశ్రుపూర్ణాకులేక్షణం విశదంతిమిదం వాక్యం ఉవాచ మధుసూదన. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఆర్వీఎస్ శ్రీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాతాజీ. సంజయ్ ఉవాచ తం తథా కృపయా విష్ణుమశ్రుపూర్ణకులేక్షణం విశదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి మాట్లాడతారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఒకసారి మాట్లాడదామని ఒకసారి విషయం చెప్పమంటారా? మాతాజీ మీకు వాయిస్ వినిపిస్తుందా శ్రావణి మాతాజీ? హలో మాతాజీ ఏదో మాతాజీ. చెప్తాను అనేసి అంటున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళ పాపది వాళ్ళ డెలివరీ టైం మాతాజీ. అదే ఒకసారి ప్రేయర్ చేద్దామని నిప్పులు ఆఫ్టర్ వస్తున్నాయి. ఎండింగ్ క్లాస్ వి విల్ మాతాజీ. ఓకే. నిప్పులు అంటే నేను వస్తున్నాయి, అందుకని ప్రేయర్ అంటే చేద్దామని ఒకసారి అడిగానమాట. అంది. ఓకే మాతాజీ, ఎండింగ్ లో మనం చేద్దాము. ఓకేనా? క్లాస్ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది.
హరే కృష్ణ. మాతాజీ షేరింగ్ అప్స్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ సన్ ప్రభుజీ థ్యాంక్ యూ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు చదవడానికి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి శ్లోకాన్ని ప్రయత్నిద్దాము. సో ఇక్కడ మనము సెకండ్ అధ్యాయం అన్నమాట, గీతాసారము సాంఖ్యాయోగం అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ సంజయ్ వాచ అన్నమాట, సంజయుడు మాట్లాడుతున్నాడు అనమాట. అయితే మనం ఫస్ట్ అధ్యాయంలో లాస్ట్ శ్లోక చూసుకున్నట్లయితే అక్కడ కూడా మనకి సంజయ వాచ అంటుంది అనమాట. ఇలా అర్జునుడు యుద్ధం చేయను, అర్జునుడు ఏం చెప్తాడంటే 2 సేనల మధ్య రథాన్ని నిలుపు అని చెప్పి శ్రీకృష్ణ భగవానికి చెప్పిన తర్వాత ఎదుట ఉన్న తమ తాతలను, గురువులను, సోదరులను, స్నేహితులను వీళ్ళందరినీ చూసి కరుణతో నిండిపోతాడు అనమాట. మనం చూసుకున్నట్లయితే అతను కొన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ చెప్తాడనమాట. నా చేతులు వణికిపోతున్నాయి, నా గొంతు ఎండుకపోతుంది, ఇలా అన్ని కూడా చెప్తాడనమాట. ఇలా అన్ని అతని కరుణ అనేది చూపిస్తాడనమాట. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు తనకు ఎదురుగా ఉన్న వారిని చూసినప్పుడు వారిలో తమ తాతను, భీష్ముడు, గురు ద్రోణాచార్యులను, బంధువులను, స్నేహితులను ఉన్నారని గుర్తిస్తాడనమాట. వారితో యుద్ధం చేసి రాజ్యాన్ని పొంది నేను ఏ విధమైన సుఖాన్ని అనుభవించగలను, నా కుటుంబమే లేనప్పుడు నాకు ఇంకా ఈ రాజ్యాన్ని సంపాదించుకొని ఎలాంటి సంతోషం నేను అనుభవించగలను అని చెప్పి ఆలోచిస్తాడనమాట. దాని వల్ల అర్జునుడికి ఏమైపోతుందంటే మోహం, దుఃఖం, కర్తవ్యం పైన అయోమయం, నేను యుద్ధం చేయాలా వద్దా, ధర్మమే చేస్తున్నానా, ఈ ధర్మాన్ని నేను ఈ యుద్ధం చేస్తే కులనాశనం అయిపోతుంది, దీని వల్ల పితృదేవతలకి అర్హం పెట్టే వాళ్ళు కూడా ఉండరు, దాని వల్ల కుల స్త్రీలు చెడిపోతారు, దాని వల్ల చెడు సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా అర్జునుడు ఆ మోహంతో, దుఃఖంతో, అతనికి కర్తవ్యం పైన అయోమయంతో ఇవన్నీ కూడా అర్జునుడు ఆలోచిస్తాడనమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించుకోవాలన్నమాట. అర్జునుడు బలహీనుడు గారు, అర్జునుడు యుద్ధం చేయడానికి పిరికివాడో లేదంటే అతనికి యుద్ధం చేయడానికి ఇష్టం లేకో కాదు. అర్జునుడు గొప్ప యోధుడు. కాకపోతే అర్జునుడు ఏంటి అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం అన్నమాట. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు అయోమయం రావచ్చు మనకు కూడా. అర్జునుడు వాళ్ళ బంధువుల పట్ల ఏం చూస్తున్నాడు, శారీరక బంధాన్ని చూస్తున్నాడు అనమాట. వాళ్ళ తాతలు, గురువులు నా బంధువులు, నా స్నేహితులు, నా సోదరులు అని చెప్పేసి ప్రేమపూర్వకమైన భావంతో చూస్తున్నాడు కాబట్టి యుద్ధం చేయడానికి నిరాకరిస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ వరకు మనం 1వ అధ్యాయంలో చర్చించుకున్నాం. అర్జునుడు యుద్ధం చేయడంటాడు, చివరికి నేను అడవిలోకి వెళ్ళిపోతానంటాడు. అలా అనేసి లాస్ట్ శ్లోకాల్లో మనం ఏం చెప్పుకుంటామంటే తన బాణాలన్నీ పక్కకు పెట్టేసి అక్కడే కుప్పకూలిపోతాడు అనమాట. ఇది అంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు. మనం ఫస్ట్ శ్లోక చూసుకున్నట్టయితే ఫస్ట్ అధ్యాయంలో ధృతరాష్ట్రుడు అడుగుతారు కదా, నా తనయులు మరియు పాండు తనయులు ఏమి చేస్తున్నారు, యుద్ధంలో సమకూడిన తర్వాత ఏమి చేస్తున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగగా సంజయుడు ఇవన్నీ కూడా వివరిస్తాడు అనమాట. అయితే సంజయుడు ఎందుకు వివరిస్తాడు అంటే సంజయుడు వ్యాస శిష్యుడు కాబట్టి అతనికి ఒక దివ్య జ్ఞానం అనేది ఉంటుంది అనమాట. దాని ద్వారా యుద్ధంలో జరుగుతున్నది అంతా కూడా ధృతరాష్ట్రునికి చెప్పే ఒక దివ్య శక్తి అతనికి ఉంటుంది. సో ఈ విధంగా సంజయుడు అంతా కూడా చెప్తున్నాడు, అర్జునుడు ఇలా మాట్లాడుతున్నాడు, కృష్ణుడితో నేను యుద్ధం చేయనంటున్నాడు, మొత్తానికే యుద్ధం చేయకుండా బాణాలు పక్కన పెట్టేసి ఆ రథంలోనే కూర్చుండిపోయాడు అని చెప్పేసి మనం ఫస్ట్ అధ్యాయంలో అక్కడి వరకు చూసుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు సెకండ్ అధ్యాయం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మనకు అసలు భగవద్గీత బోధన అనేది ప్రారంభం అవుతుంది అనమాట. మొదటి అధ్యాయంలో మనం అర్జునుడి సమస్యను చూసాం, అర్జునుడి సమస్యలు చూసాము, అతని శారీరక సమస్యలు చూసాము, మానసిక సమస్యలు చూసాము, బంధువుల పట్ల అతనికి ఎలాంటి మోహం ఉందో ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట. అయితే 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆ సమస్యకి పరిష్కారం చూపించడం ప్రారంభిస్తాడనమాట. సో మనం అందరం కూడా మనకు ఎలాంటి మనకు జీవితంలో సమస్యలు వస్తాయి కదా, మనం కూడా అయోమత స్థితిలో ఉంటాం కదా, అప్పుడు మనకి జవాబులు కావాలంటే కూడా మనం అందరం కూడా శ్రద్ధగా ఈ 2వ అధ్యాయాన్ని కూడా మనం బాగా వినడానికి ప్రయత్నించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో అందుకే 2వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం అన్నమాట. దీనిని ఒక విధంగా మొత్తం అంటే ఈ 2వ అధ్యాయాన్ని ఒక విధంగా భగవద్గీత సారాంశ రూపంగా కూడా చూడవచ్చంట. ఎందుకంటే తర్వాతి అధ్యాయంలో వివరంగా చెప్పబడి అనేక ముఖ్యమైన తత్వాలు పునాది ఇక్కడే వేయబడుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి చిన్న చిన్నగా చెప్తారంట, ఆత్మ అంటే ఏంటిది, తత్వజ్ఞానం అంటే ఏమిటిది, ఇలా అన్ని కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్. దీని ద్వారా తర్వాతి అధ్యాయాల్లో పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మనకు అర్థం కావాలి అని అంటే స్టార్టింగ్ పాయింట్ అన్ని కూడా మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే రాబోయే అధ్యాయాలు కూడా మనకు చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. సో శ్రీకృష్ణుడు మొదట అర్జునుడు కొద్ది అయోమయ స్థితిలో ఉంటాడు కదా, ఆ అయోమయ స్థితులకి ఎలాంటి పరిష్కారం చూపిస్తాడు అనేది కూడా ఈ 2వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ 2వ అధ్యాయంలో శ్లోకం ఈ విధంగా ఉంది. సంజయ వాచ అంటే సంజయుడు చెప్తున్నాడు. సంజయుడు ఎవరికి చెప్తున్నారు అంటే ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు అనమాట అర్జునుడి యొక్క పరిస్థితి. తాం తదా కృపయా విష్ణమా అశ్రుపూర్ణ కులేక్షణం విషిదంతమిదం వాక్య
ఉవాచ మధుసూదనః. సో శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. సో మొదట శ్రీకృష్ణుడు అంటే ఏం చేస్తాడంటే అర్జును తమ సమస్యను శారీరక సంబంధంతో దృష్టిలో చూస్తాడనమాట. వీళ్ళని నేను వధిస్తే వీళ్ళు చనిపోతారు అని చెప్పి శారీరాన్ని అంటే అతను శరీరాన్ని నేను వధిస్తున్నాను అనే అయోమయంలో ఉంటాడంట. నా బంధువులు చనిపోతే నా గురువులు చనిపోతారా, నేను వారిని ఎలా చంపగలను అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ శ్రీకృష్ణుడు ఆ దృష్టిని అనేది మార్చి నీవు శరీరం కాదు నీవు ఆత్మవు అని చెప్పి మనకి ఈ అధ్యాయంలో కూడా వివరించడం అనేది జరుగుతుందన్నమాట. అర్జునుడి సమస్య ఇక్కడ యుద్ధం కాదనమాట. అతని సమస్య అతని దృష్టికోణం. అతను ఏ విధంగా దృష్టికోణంలో చూస్తున్నాడు. నా బంధువులని నేను యుద్ధం చేయాలా, నా బంధువులను నేను వధించాలా, అలాంటి నేను యుద్ధం చేయడం ఎందుకు, నేను పాపం చేయడం ఎందుకు అని చెప్పేసి అర్జునుడు అలా ఆలోచిస్తున్నాడు అనమాట. సో మనం 2వ అధ్యాయంలో మనం ప్రధానంగా మనం ఏం నేర్చుకుంటామంటే ఆత్మతత్వం అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మొదటిగా కృష్ణుడికి ఏం చెప్తాడు, ఆత్మతత్వం అన్నమాట. నువ్వు ఆత్మవి శరీరాన్ని కాదు, నువ్వు ఎందుకు వీళ్ళ శరీరాన్ని వధించడానికి బాధపడుతున్నావు అని చెప్పేసి ఆత్మ గురించి చెప్తాడనమాట. ఆత్మకు జననం మరణం ఇవన్నీ కూడా సహజం అని చెప్పేసి రాబోయే శ్లోకాలలో కూడా మనకి చెప్తాడనమాట. ఈ ఆత్మకి జననము మరణము ఇవేవి కూడా ఉండవు, అది నిత్యంగా ఉంటుంది అని చెప్పి అర్జునికి శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. శరీరం మారుతుంది కానీ ఆత్మ శాశ్వతమైనది. మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి, ఫలితంపై ఆసక్తి లేకుండా కర్తవ్యం చేయడము, కర్మయోగము ఇవన్నీ కూడా ఇంద్రియాలను నియంత్రించడం, స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు, చివరకు భక్తి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మనకి ఈ అధ్యాయంలో వివరించడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఈ అధ్యాయం కూడా చాలా శ్రద్ధగా వింటే ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. తాం తదయా కృపయా విష్ణమ అంటే కృపతో నిండిపోయిన అర్జునుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం శ్లోకంలో చూసుకున్నట్టయితే సంజయ వాచ తర్వాత తాం తదా కృపయా విష్ణమ అని ఉంటుంది. అంటే ఇక్కడ అర్జునుడు పరిస్థితి కృపయా విష్ణమ అంటే కరుణతో నిండిపోయింది అని చెప్పి ఇక్కడ అర్థం అనమాట. అంటే అర్జునుడు కరుణతో నిండిపోయాడు అనమాట. నేను నా సోదరులను బంధువులను నా వాళ్ళను నేను చంపాలా అని చెప్పేసి. కరుణ మంచిదే, యాక్చువల్ గా కరుణ మనకి ఎలా కనిపిస్తుంది, అవును కదా ఎదుటి వాళ్ళని చంపడం నేరం కదా పాపం కదా అని అనిపిస్తుంది. కానీ ఆ కరుణ సరైన జ్ఞానంతో ఉండాలి. సరైన జ్ఞానం ఆ కరుణ వల్ల అర్జునుడికి ఎలాంటి లాభం ఉంది అని చెప్పి అర్జునుడు గ్రహించాలి. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినారని కూడా తెలుసు. మనం శాస్త్రాల్లో 6 రకాల పాపాలు చేసిన వాళ్ళని వధిస్తే ఎలాంటి పాపం అనేది ఉండదని కూడా అర్జునుడికి తెలుసు. అయినా కూడా కరుణతో నిండిపోయాడు. ఇలాంటి పాప పనులు చేసిన వాళ్ళని వధించాలి అని అజ్ఞానం అంటే అతను ఆ అజ్ఞానంలో ఉండిపోయాడు అనమాట, మోహంతో. అర్జునుడు తన బంధువుల కోసం బాధపడతాడనమాట. అది చూడటానికి చాలా గొప్ప హృదయం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ కృష్ణుడు తర్వాత అర్జునునికి తెలియజేస్తాడనమాట. ఏమిటంటే నిజమైన కరుణ అంటే కేవలం శారీరక సంబంధించిన బాధను చూడటం కాదు, ఆత్మ యొక్క శాశ్వతమైన మేలును చూడడం అనేది నిజమైన కరుణ అని చెప్పి చెప్తాడనమాట. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక చిన్న పిల్లవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడనమాట. డాక్టర్ అతనికి ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇంజెక్షన్ ఇస్తేనే తగ్గుతుంది. కానీ డాక్టర్ అక్కడ నేను కరుణ చూపించి అయ్యో ఇతనికి బాధ కలుగుతుంది, ఇది మంచిది కాదు, చిన్న పిల్లాడు కదా నేను ఇంజెక్షన్ ఇవ్వను అంటే అతనికి వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు కదా. సో అదే విధంగా కరుణ చూపించాలి. అది ఏ విధంగా చూపించాలి, సరైన జ్ఞానంతో ఉందా అని చెప్పి అర్జునుడు ఇక్కడ తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. అతడు క్షత్రియుడని కూడా మర్చిపోయాడు. కరుణతో నిండిపోయి అశ్రువులు అంటే కన్నీటు కారుస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకి అర్థం అవ్వడానికి నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను అనమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వెళ్తే ఒక ట్రీట్మెంట్ ఇవ్వకుండా లేదు నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది, నీకు ఇది ఇంజెక్షన్ ఇస్తే నువ్వు బాధపడతావు ఏడుస్తావు అని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అతనికి ఆ వచ్చిన బాధ అనేది తగ్గదు కదా. సో అర్జునుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, కరుణతో నేను యుద్ధం చేయను అంటే మరి ధర్మం ఎప్పుడు గెలుస్తుంది, అధర్మమే ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం అర్జునుడు ఇక్కడ మూర్ఖత్వంతో అజ్ఞానంలో ఉండిపోయాడు అనమాట. అజ్ఞానంతో ఉండిపోవడం కాకుండా కరుణతో కన్నీళ్ళు అనేది కారుస్తున్నాడు అనమాట. సో అదే విధంగా అర్జునుని కరుణ భావోద్వేగపూరితమైనది. కానీ శ్రీకృష్ణుడు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడిన నిజమైన కరుణను నేర్పించబోతున్నాడు అనమాట. తర్వాత ఏముంది, అశ్రుపూర్ణ కులేక్షణం అని ఉంది. అంటే కన్నీళ్లతో నిండిపోయాడు అనమాట. బాధ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. మనకు కూడా బాధ అనేది చాలా ఎక్కువైపోతే కన్నీళ్ళు వచ్చేస్తాయి కదా. సో అదే విధంగా అర్జునుడికి నేనేం చేయలేకపోతున్నాను, నా చేతులతో నేను ఎలా వధించాలి, యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయిపోయింది, ఇక్కడ నేను ఆలోచిస్తున్నానని చెప్పేసి అతను అయోమన స్థితిలో కన్నీళ్ళు అనేది కార్చుకుంటూ ఉంటాడనమాట.
అర్జునుడి పరిస్థితి చాలా తీవ్రంగా చూపిస్తుంది అనమాట మనకి ఈ పదం. అతను కేవలం కొంచెం బాధపడడం కాదనమాట, అతనికి మనస్ఫూర్తి మొత్తం మనసు కూడా కలత చెందిపోయి కన్నీళ్ళు అనేది కారుతుంది అనమాట. భావోద్వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మన నిర్ణయ శక్తి తగ్గిపోవచ్చు. మనం అంటే అర్జును భాగోద్వేగానికి గురై సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. సో మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాం, బాధలో ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకోవడానికి తడబడుతూ ఉంటాం కదా. కానీ ఆ సమయంలో మనసు అనేది చాలా కలతగా ఉంటుంది. విషీదంత మిదం వాక్యమువాచ అని ఉంది తర్వాత. అంటే అర్జునుడు విషాదంలో ఉన్నాడు అంటే అతని మనసు, అతని సమస్య బయట యుద్ధ భూమిలో మాత్రమే లేదంటే నేను యుద్ధ భూమిలోనే లేదనమాట. అతని అసలు యుద్ధం అతని మనసులో జరుగుతుంది. నేను యుద్ధ భూమిలో చేయాలని అనుకోవట్లేదు, మనసులో జరుగుతుంది. బయట కౌరవులు ఉన్నారు, వాళ్ళతో అర్జునుడు ఇలా లోపల అనుకుంటున్నాడు అనమాట. లోపట ప్రేమ, బంధుత్వ, కర్తవ్య భావం, భయం, కరుణ, అయోమయం, ఈ అన్ని సందేహాలతో అర్జునుడు లోపటనే యుద్ధం చేస్తున్నాడు అనమాట. ఆ యుద్ధం వల్లనే అతని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి శ్రీకృష్ణుడితో చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక ప్రేమ, బంధుత్వం, ప్రేమ, ఇది ధర్మమ్మా, వీళ్ళని చంపడం సమంజసమేనా, వీళ్ళు లేకపోతే నేను యుద్ధం అంటే రాజ్యాన్ని నేను ఎలా భోగించగలను అని చెప్పి. అందువల్ల అతనికి ఏది సరైనదో కూడా నిర్ణయించుకోలేకపోతాడు అనమాట. అందుకే విషీదంత మిదం అని ఉంది, అంటే విషాదంతో మునిగిపోయాడు అని అర్థం అనమాట. మొదటి అధ్యాయంలో అర్జునుడు తనంత తానే మాట్లాడుతున్నాడు అనమాట. అంటే అతను అన్ని క్వశ్చన్స్ వేసుకుంటాడు కదా, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కానీ రెండవ అధ్యాయ ప్రారంభ స్థితిలో మారుతుందనమాట. అర్జునుడు ఇక్కడ తర్వాతి శ్లోకాలలో కృష్ణుడికి శరణు పొందుతాడనమాట. తర్వాతి శ్లోకాలలో అర్జునుడు కృష్ణుని కేవలం స్నేహితుడిగా కాకుండా గురువుగా అంగీకరిస్తాడనమాట. ఇది భగవద్గీతలో చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అనమాట. మనం కూడా అంటే అర్జునుడు ఇన్ని సందేహాల మధ్య తర్వాతి శ్లోకాలలో శ్రీకృష్ణుని అంటే ఏమంటారు, ఒక మంచి హంబల్ లాగా ఆలోచించి శ్రీకృష్ణుని గురువుగా అంగీకరిస్తాడనమాట. అయితే మనం కూడా అప్పుడప్పుడు నా దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, కాబట్టి నాకు ఎవ్వరూ అవసరం లేదు అనే యాటిట్యూడ్ తో చాలా మంది ఉంటారు కదా. కానీ అలా కాకుండా ఇక్కడ అర్జునుడు అలా అనుకోలేడు. నేను గొప్ప యోధుడిని, గొప్ప విల్లుకాడుని, నేనే అర్జునుని, నేనే సౌందర్యవంతుని అని చెప్పి ఇలా ఆలోచించకుండా నాకు వచ్చిన సమస్యను నేను గురువు ద్వారా నేను దీన్ని సర్దిద్దుకోవాలని చెప్పి కృష్ణుడికి తర్వాత శ్లోకాల్లో శరణు పొందుతాడనమాట. ఇక్కడ తర్వాత మధుసూదన అనే పదం కూడా మనం చూసుకోవచ్చు అనమాట. మధుసూదన అని కృష్ణుడిని సంబోధించారనమాట. మధు అనే అసురుడిని సంహరించాడనమాట కృష్ణుడు. అందుకే కృష్ణుడికి మధుసూదనుడా అని చెప్పి నామం అనేది వచ్చిందనమాట. అంటే ఇది కేవలం కృష్ణుడి ఒక పేరు మాత్రమే కాదు. ఈ సందర్భంలో అంటే ఇప్పుడు అర్జునుడు కృష్ణుడు ఈ యుద్ధ సమయంలో ఇది ఎందుకు వాడబడింది అని అంటే కృష్ణుడు బయట ఉన్న అసురుడిని మాత్రమే కాదనమాట, మనలో ఉన్న అజ్ఞానాన్ని కూడా తొలగిస్తాడనమాట. సో అదే విధంగా ఇప్పుడు అర్జునులో ఉన్న అజ్ఞానాన్ని, మోహాన్ని తొలగించే మధుసూదన అని చెప్పేసి అనుకోవచ్చు. సమస్య మూలం ఏమిటి అంటే అజ్ఞానం వల్ల వచ్చిన మోహం కదా. కాబట్టి ఇప్పుడు మధుసూదనుడు ఆ మోహాన్ని తొలగించడానికి తర్వాతి శ్లోకాలలో మాట్లాడతాడనమాట. సో అంటే ఈ శ్లోకంలో మనం ఈ విధంగా ఇవి నేర్చుకున్నామంటే ఏమని అంటే అర్జునుడు కన్నీళ్లతో మునిగిపోతాడనమాట, ఇంకా బాధలోనే ఉంటాడు. మనం ఫస్ట్ చాప్టర్ లో అర్జును యొక్క విషాదం మొత్తం చూసుకున్నాడు, ఎలాంటి కష్టం అనుభవిస్తున్నాడు, మనసులో ఎలాంటి యుద్ధం చేస్తున్నాడు, ఇవన్నీ చూసుకున్నాం కదా. సో రెండవ అధ్యాయంలో సంజయుడు చెప్తున్నాడు అనమాట ఎవరికి, ధృతరాష్ట్రునికి. అంటే ఏమని, అర్జునుడు ఇంకా బాధపడుతూ ఆ విషాదంలో ఉండి కన్నీళ్లు కారుస్తూ ఏది కరుణతో చాలా నిండిపోయాడు అని చెప్పేసి. అదే సమయంలో కృష్ణుడు కరుణ కూడా మనం తర్వాతి శ్లోకాలలో చూడబోతాం అనమాట. అర్జునుడు తన భాగోద్వేగంలో చిక్కుకున్నాడు అనమాట. అతని కరుణది తప్పు కాదు, కానీ అది ఆత్మజ్ఞానంతో, అంటే అతను కరుణ చూపించడం తప్పు కాదు, కానీ దానికి జ్ఞానం ఉందా, అది సరైన కరుణనా, అర్జునుడు అక్కడ చూపిస్తున్నాడు, దాని వల్ల ఏమైనా లాభం వస్తుందా, అతను క్షత్రియుడిగా ధర్మాన్ని కాపాడాలా. కానీ అతనికి వచ్చిన కరుణతో అతను ఏం చేస్తున్నాడు, నేను యుద్ధమే చెయ్యను, నేను అడవుల్లోకి వెళ్ళిపోతాడని చెప్పేసి చెప్తాడనమాట. సో అందుకే తర్వాతి శ్లోకాలలో శ్రీకృష్ణుడు అతనికి ఏమేమి వివరిస్తాడంటే నీవు ఎవరు అనే ప్రాథమిక జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు అనమాట. అర్జునుడి సమస్య కేవలం కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం కాదనమాట, శరీరాన్ని ఆత్మగా భావించడం వల్ల వచ్చిన అజ్ఞానం అనమాట. కృష్ణుడు ఆ అజ్ఞానాన్ని తొలగించి
జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా అర్జునుడు మళ్ళీ తన కర్తవ్య మార్గంలో నిలబెడతాడనమాట. అందుకే భగవద్గీత 2వ అధ్యాయం మన జీవితంలో కూడా చాలా ముఖ్యమైనదిగా మనం భావించవచ్చు అనమాట. మనం సమస్యను మార్చుకోవడం కంటే ముందు సమస్యను చూస్తున్న మన దృష్టికోణాన్ని కృష్ణుడు జ్ఞానం ద్వారా మార్చుకోవాలన్నమాట. సో మనం అందరం కూడా సమస్యను చూడగానే అమ్మో సమస్య పెద్దగా వచ్చింది, ఇంత పెద్ద సమస్య మనం ఎలా ఫేస్ చేస్తాము, ఈ సమస్యని మనం దాటగలుగుతామా అనుకుంటాం. కానీ మనం ఒకసారి దృష్టికోణాన్ని, మన చూసే విధానాన్ని మనం మార్చగలిగితే ఉన్న జ్ఞానంతో మనం ఆ సమస్యని చూసినట్లయితే మనకు సరైన సమాధానం దొరుకుతుంది అనమాట. అలాగే ఆ సమస్యని మనం పరిష్కరించగలిగే శక్తి కూడా మనకి లభిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ శ్లోక అనేది ఉందన్నమాట. అంటే ఈ శ్లోకాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, భావోద్వేగం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకూడదు అనమాట. ఇప్పుడు అర్జునుడు నిర్ణయం ఏం తీసుకున్నాడు? యుద్ధం చేయను. అతనికి కరుణ వచ్చింది, నా వాళ్ళు చెప్పేసి బాణాలు అక్కడే రథంలో అదే కూర్చొని అడవులు కూడా వెళ్ళిపోతాను, భిక్షాటన చేసుకుంటానని యుద్ధం చేయను అని చెప్పి అర్జున్ అనుకుంటాడు అనమాట. అందుకే భాగోద్వేగాలతో ఉన్నప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు అనమాట. కానీ అక్కడ మంచిది. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు డాక్టర్ ఒక పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే అయ్యో బాధపడతాడని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే అతనికి తగ్గేది ఎప్పుడు. సో అదే విధంగా మనం కరుణ చూపిస్తున్నాము అని అంటే ఆ కరుణ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ కరుణ చూపించడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని చెప్పి ఇక్కడ అర్జునుడు తెలుసుకోలేకపోయాడు మోహంలో. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాడు. బంధుత్వం, ప్రేమ అలా అటాచ్మెంట్ అయిపోయింది అతనికి. సో ఆ అటాచ్మెంట్ వల్ల అర్జునుడు మనసు కలస చెందినప్పుడు సరైన మార్గదర్శకం అవసరం అన్నమాట. వాయిస్ బ్రేక్ అయిపోతుంది మాతాజీ. మనీషా మాతాజీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు వినిపిస్తుందా వాయిస్ నాది? ఎస్ మాతాజీ, ఇప్పుడు ఓకే. సో ఈ విధంగా మనం ఈ శ్లోకాల్లో నేర్చుకున్నవి ఏంటి అంటే, భాగోద్వేగం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకూడదు అనమాట. సో అర్జున్ ఇక్కడ ఎప్పుడైతే రెండు సేనల మధ్య తన రథాన్ని నిలిపినప్పుడు, ఎప్పుడైతే ఆ భాగోద్వేగానికి కరుణకు లోనయ్యాడో మొత్తం అతని ఆలోచన యొక్క మారిపోయింది. అతను గొప్ప యోధుడని మర్చిపోయాడు, గొప్ప విల్లుకారుడని మర్చిపోయాడు. అతని యొక్క ధర్మం ఏంటి, నేను క్షత్రియుడు అన్ని కూడా మర్చిపోయి యుద్ధం చేయను, నేను అడవులకి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో అలాంటప్పుడు భాగోద్వేగాలకు గురైనప్పుడు కూడా మనం కూడా మన ఏమంటారు భౌతిక జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకూడదు అనమాట. కరుణ మంచిదే, కానీ ధర్మంతో కూడిన కరుణ ఇంకా గొప్పదన్నమాట. మనము మన జీవితంలో మనకి కరుణ అనేది ఉండేది మంచిది, కానీ ఆ కరుణ వల్ల మనకి మంచి జరుగుతుందా, ఇతరులకు మంచి జరుగుతుందా, దాని వల్ల వాళ్ళకి చెడు జరుగుతుందా అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. దానికి ఎగ్జాంపుల్ గానే మనం ఒక డాక్టర్ ఒకటి చెప్పుకున్నాం కదా. డాక్టర్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా అయ్యో అతను బాధపడతాడు లేదా అతనికి నొప్పి అవుతుంది, నేను ఇంజెక్షన్ ఇవ్వను అని చెప్పి కరుణ చూపిస్తే అతనికి అది వచ్చిన ఇన్ఫెక్షన్ కానీ ఫీవర్ కానీ తగ్గదు కదా. అప్పుడు అలాంటి కరుణ అతనికి చెడే చేస్తుంది కానీ మంచి చేయదు కదా. సో ఈ విధంగా మన జీవితంలో కూడా మనం కరుణని చూపించాలి, కానీ ఆ కరుణ ధర్మంతో ఉందా, దాని ద్వారా అతనికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, అది ధర్మమా అధర్మమా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. మనసు కలత చెందినప్పుడు సరైన మార్గదర్శకం మనందరికీ కూడా అవసరం అనమాట. సో ఇక్కడ అర్జునుడు మనసు కూడా మొత్తం విషాదంతో నిండిపోతుంది అనమాట. ఈ 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఆ కలతని మొత్తం, ఆ అజ్ఞానాన్ని మొత్తం తొలగిస్తాడనమాట. అలా
గురువుని అర్జునుడు ఆశ్రయిస్తాడు. సో మన జీవితంలో కూడా మనం ఒక ఆధ్యాత్మిక గురువుని మన మార్గదర్శక కోసం మనం ఎంచుకోవడము, అది కూడా కృష్ణతత్వంలో నుంచి ఎంచుకోవడం కూడా మన జీవితానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సమస్య బయట మాత్రమే ఉండకపోవచ్చు, మన దృష్టికోణంలో కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు ఇక్కడ అర్జునుడు దృష్టికోణం అంటే ఎలా దృష్టికోణం చూస్తున్నాడు? బంధు ప్రీతి, ప్రేమ, మమకారం ఈ దృష్టికోణంలో చూస్తున్నాడు. కానీ యుద్ధం చెయ్యాలి, అధర్మాన్ని తీసేసి ధర్మాన్ని స్థాపించాలి అనే దృష్టితో అతను చూడొద్దు. నా బంధువులు, నా సోదరులు అనే ఒక దృష్టికోణంలో చూస్తున్నారు. కానీ వీళ్ళు పాపాలు చేశారు, వీళ్ళని అధర్మం చేశారు అనే దృష్టికోణంలో చూడట్లేదు అనమాట. సో మనం కూడా కొన్నిసార్లు మన భౌతిక జీవితంలో, మన లైఫ్ లో కూడా దృష్టికోణం అనే కొన్నిసార్లు కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. నిజమైన ఆధ్యాత్మిక గురువు మన బలహీనతను సమర్థించడు, దాన్ని అధిగమించే జ్ఞానాన్ని ఇస్తాడనమాట. సో మనం ఎప్పుడైతే గురువుని ఎంచుకుంటామో మన బలహీనతను సమర్థించడనమాట. మనం ఏదైనా తప్పు చేస్తే మనకు చెప్తారు. ఇప్పుడు గురువుని ఎంచుకొని మార్గనిర్దేశం చేసుకున్నప్పుడు మనం తప్పు చేస్తాం. మనం ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు, మనకి ఏదైనా అర్థం కానప్పుడు మన గురువులు అనేది మనల్ని కరెక్ట్ చేస్తారు కదా, సమర్థించరు. వాళ్ళకి తెలుసు కరుణ చూపించాలి, కానీ అది ఏ విధంగా చూపించాలి? ఇప్పుడు మనం కరుణ చూపించి అయ్యో మనం చెప్తే ఫీల్ అవుతారు అని చెప్పి గురువులు అనుకోరు కదా, వాళ్ళు చెప్తేనే మనం అది కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పి మనం తెలుసుకుంటాం. సో ఆ విధంగా కరుణ అనేది కూడా మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని మనం చూసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ శ్లోకం ఉంటుందన్నమాట. అర్జున కన్నీళ్లతో ప్రారంభమైన ఈ పరిస్థితిని కృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మ జ్ఞానానికి దారి తీస్తుంది అనమాట. సో భగవద్గీత చెప్పడానికి కూడా ఈ భగవద్గీత కృష్ణుడు బోధించడానికి అన్ని కూడా ప్రారంభం అవుతుంది అనమాట. అర్జునుడి యొక్క కన్నీళ్లు ప్రారంభమైన ఈ పరిస్థితి కూడా కృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మ జ్ఞానానికి దారి తీస్తుంది అనమాట. సో ఈ శ్లోక ఈ విధంగా ఉంది. మీకేమైనా అర్థం కాకపోయినా ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించండి. మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేసి అడగొచ్చు. దీని తర్వాత మనకు ఏకాదశి వ్రత కథ అని చెప్పి శ్రావణి మాతాజీ చెప్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్ మాతాజీ. అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మనీషా మాతాజీ. హరి బోల్. అర్థమైనట్టే చెప్పారు మాతాజీ. నేను కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాం మాతాజీ. చెప్పండి అజిత మాతాజీ. చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. అసలు చిన్నప్పటి నుంచి క్లాసెస్లో స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఇది ఉంటే మనిషి తప్పు చేయడానికి చాలా ఆలోచిస్తారు, సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు మాతాజీ. నా జీవితంలో నేను 50+52 ఉన్నప్పుడు వచ్చింది మాతాజీ. చాలా కోల్పోయినాను. నాకు ముందే తెలిసి ఉంటే నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకునేదాన్ని మాతాజీ. మీరు నాకు చాలా బాగా అర్థం చేపిస్తున్నారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ శ్రావణి మాతాజీ. ఏం లేవు మాతాజీ, మీరు స్టార్ట్ చేయొచ్చు మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, అందరికి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు మనము పవిత్రోపాన ఏకాదశి దాని గురించి ఈరోజు మనము చర్చించుకుందాము. పవిత్రోపాన ఏకాదశి గురించి. పవిత్రోపాన ఏకాదశి ఏంటి అంటే, పుత్రులు లేని వారు ఏకాదశి చేయడం వల్ల కొడుకులు పుడతారు అనేసి మనకి ఈ ఏకాదశి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ప్రతిసారి ఏకాదశి గురించి ఎవరు అడుగుతారంటే యుధిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ భగవాను అడుగుతారు. శ్రీ యుధిష్ఠర్ మహారాజు ఇలా అన్నారు, ఓ మధుసూదన, ఓ మధు రాక్షస సంహారి. ఈ రోజు మాతాజీ చెప్పిన కొద్ది పాయింట్లు మనకి ఏకాదశి స్టోరీలో కొద్దిగా టచ్ అయ్యాయి. అంటే మధు అనే రాక్షసుని వధించాడు కాబట్టి మధుసూదన అయిపోయారు శ్రీకృష్ణ భగవానుడు. దయచేసి నాపై కరుణించండి, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు వివరించండి అనేసి యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవాను అడుగుతున్నారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇలా బదిలిచ్చారు, అవును ఓ రాజా, నేను దాని మహిమలను నీకు సంతోషంగా వివరిస్తాను. ఎందుకంటే ఈ పవిత్రమైన ఏకాదశి గురించి వినడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. మనకి ప్రతి ఏకాదశి పాటించడం వల్ల మనకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది అనేసి
శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఏకాదశి స్టోరీలో చెప్తున్నారు. ఈ ఏకాదశి కూడా అదే చెప్తున్నారు. మనం ఈ ఏకాదశి చేయడం వల్ల మనము అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది అనేసి చెప్తున్నారు. ద్వాపర యుగంలో ప్రారంభంలో మహిష్మతిపురి రాజ్యాన్ని పరిపాలించే మహజిత్ అనే రాజు ఉండేవారు. ఒక రాజు ఉండేవారు. అతని పేరు ఏంటంటే మహజిత్ మహారాజు. అతనికి కుమారులు లేరు. అంటే కొడుకు ఉండి తన రాజ్యాన్ని తర్వాత తన కొడుకు పాలిస్తారు. తన కొడుకు లేరు. అతని రాజ్యం మొత్తం అతనికి అత్యంత నిస్సారంగా అనిపించింది. అంటే కొడుకులు లేరు కాబట్టి అతనికి నిస్సారంగా అనిపించింది. వివాహితుడైన కుమారుడు లేని వారికి ఈ జీవితం కానీ మరుజన్మలో కానీ సుఖం లభించదు. అంటే ఒక వివాహితుడైన అతనికి ఖచ్చితంగా ఒక పుత్రుడు ఉండాలి అనేసి శాస్త్రాల్లో ఉంది. కుమారుడు అనే పదంకి సంస్కృతంలో పుత్ర అనేసి అంటారు. పు అనేది ఒక నిర్దిష్ట నరకం పేరు. అంటే పుత్రుల్లో పు అనేది నిర్దిష్ట నరకంలో ఉండే నరకం పేరు అన్నమాట. త్ర అంటే విడిపించడం. అంటే పుత్ర అంటే ఆ నరకం నుంచి విడిపించే వాడిని పుత్రుడు అనేసి అంటారు. అంటే పితృలకి కొడుకు ఉండి పితృకర్మలు ఇలాంటివి చేస్తారు కదా. కొడుకు వల్ల తల్లిదండ్రులకి ఇలా ఆ కర్మల నుంచి బయటపడేస్తారు కాబట్టి పుత్రుడు కావాలి ఖచ్చితంగా అనేసి చెప్తారు. అందువల్ల పుత్రు అనే పదానికి పో అనే నరకం నుండి ఒకరిని విడిపించే వ్యక్తి అని అర్థం. అందువల్ల ప్రతి వివాహితుడు కనీసం ఒక కుమారుడైనా కనాలి, మరియు అతనికి సరిగ్గా పెంచాలి. కుమారుడు పుట్టడం కాదు, తనని ఒక మంచి నడవడికలో అంటే భక్తి మార్గంలో పెంచడమే. మనం కుమారులకైనా కుమార్తెకైనా ఎవరికైనా భక్తి మార్గం నేర్పించాలి అనేసి చెప్తున్నారు. అప్పుడు తండ్రి నరకప్రాయమైన జీవితం నుండి విముక్తి పొందుతారు. నరకంకి వెళ్లకుండా స్వర్గానికి ఉంచాలంటే పుత్రుడు చేసే అంటే మనకి పితృకర్మలు ఇలాంటివి చేయడం వల్ల మనకి పితృడు నరకం నుంచి బయటికి తీస్తారు అనేసి చెప్తున్నారు. కానీ ఈ ఆజ్ఞ విష్ణువు లేదా కృష్ణ భగవానుడి యొక్క యథార్థ భక్తులకు వర్తించదు. అంటే కృష్ణ భక్తి చేసే వాళ్ళకి ఏంటి అంటే కృష్ణుడే తండ్రి కొడుకు అన్నీ కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే అన్ని చూసుకుంటాడు. ఎందుకంటే భగవంతుడు వాడి కుమారుడు, తన తండ్రి తల్లి అన్నీ అవుతారు కాబట్టి భగవంతుడే. అందుకని శ్రీకృష్ణ భగవానుడు చేసే వాళ్ళు కొడుకులు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు అనేసి చెప్తున్నారు. వారికి కుమారుడు తండ్రి మరియు తల్లి అవుతాడు. అంతేకాకుండా చాణిక్య పండితుడు ఇలా అంటాడు, సత్యం మాతా పిత జ్ఞానం ధర్మో భ్రాత దయా సుఖ సంతి పత్నిక్షమ పుత్ర సదేతి మామా వందవ. అంటే సత్యమే నా తల్లి, జ్ఞానమే నా తండ్రి, నా వృత్తియే నా సోదరుడు, దయే నా స్నేహితుడు, శాంతియే నా భార్య మరియు క్షమ నా కుమారుడు. ఈ 6 నా కుటుంబ సభ్యులు అనేసి చెప్తున్నారు. భగవంతుడు భక్తుడికి ఉండవలసిన 26 ప్రధాన గుణాల్లో క్షమ అత్యున్నతమైనది. అంటే క్షమ ఉండడమే అత్యున్నతమైనది. అందువల్ల భక్తుడు ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి అదనపు ప్రయత్నం చేయాలి. అంటే ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించడము అనేది మనకి ఉండాలి భక్తుడిగా అనేది చెప్తున్నారు. ఇక్కడ చాణక్యుడు క్షమాగుణం నా కుమారుడు అని అంటాడు. అందువల్ల భక్తుడు తాను సన్యాస మార్గంలో ఉన్నప్పటికీ ఏ ఏకాదశిని ఆచరించడం అటువంటి కుమారుడు పొందాలి ప్రార్థించవచ్చు. చాలా కాలం పాటు ఈ రాజు వారసుని పొందటానికి చాలా కష్టపడ్డాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. తన సంవత్సరాలు గడిచిపోతుంటున్న చూసి మాహిష్మతి రాజు మరింత ఆందోళన చెందాడు. అంటే తనకి ఏజ్ పెరిగిపోతుంది, తనకి ఒక కొడుకు కూడా లేడు అనేసి తను చాలా బాధపడుతున్నారు. అయితే ఒకరోజు అతను తన సలహాదారులు సభలో ఇలా అన్నాడు. తనకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అతనితోటి ఇలా అన్నారు. ఏమన్నారంటే, నేను ఈ జీవితంలో ఏ పాపం చేయలేదు, నా ఖజానాలో అక్రమంగా సంపాదించిన సంపద ఏదినూ లేదు. అంటే తప్పుదారిలో సంపాదించిన ధనము ఏది నేను చేయలేదు. ఏ దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ సమర్పించిన కానుకలు ఎప్పుడు నేను అపహరించలేదు. అంటే దొంగలించలేదు. ఎవరికి ఏమి ఇచ్చినా కానీ దేవతలకు ఇచ్చింది కానీ బ్రాహ్మణులకు ఇచ్చింది కానీ నేను దొంగగా తీసుకోలేదు. నేను యుద్ధాలు చేసి రాజ్యాలను చేయించినప్పుడు సైనిక కళ యొక్క నియమ నిబంధనలను పాటించాను, మరియు నా ప్రజలను నా సొంత పిల్లల్లాగా
కాపాడాను. అంటే రాజు తన ప్రజలను ఎంత సక్రమంగా చూసుకుంటేనే తన రాజ్యం కూడా సుఖ సంతోషాలతోటి ఉంటుంది కదా. అందుకనేసి నేను ఏ పాపం చేయలేదు ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు, కానీ నాకెందుకు పుత్రుడు కలగట్లేదు అనేసి ఆ రాజు బాధపడుతున్నాడు. అయితే నా సొంత బంధువులు చుట్టాలను ఉల్లంఘిస్తే, అంటే వాళ్ళ సొంత బంధువులు చుట్టాలు కూడా ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని కూడా శిక్షించాను. మరియు నా శత్రువులు సామాన్యుడు ధార్మికుడు అయితే అతన్ని స్వాగతించాను. అంటే ఎవరైనా శత్రువులు ఉంటారు, వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళని కూడా నేను స్వాగతించి మంచిగా దగ్గరికి తీసుకున్నాను అని చెప్తున్నారు. ఓ ద్విజులారా, నేను ధార్మికుడిగా వైదిక సూత్రాలను అశ్వాస పాత్రుడుగా అనుసరించినప్పటికీ ఇప్పటికీ నాకు నా ఇంట్లో కొడుకు లేడు. దయచేసి దీనికి కారణం ఏమిటి చెప్పండి. ఇది వినిన రాజు యొక్క బ్రాహ్మణ సలహాదారులు తమతో తాము ఆ విషయంపై చర్చించుకున్నారు. అంటే నేను ఏం తప్పు చేయకపోయినా కానీ నాకు కొడుకులు ఎందుకు లేరు అనేసి అడుగుతుంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులు వాళ్ళందరూ సలహాదారులు వాళ్ళలో వాళ్ళు ఇలా చర్చించుకుంటున్నారు. రాజుకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారు గొప్ప ఋషుల యొక్క వివిధ ఆశ్రమాలను సందర్శించారు. అంటే ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటారు, నా రాజుకి ఎందుకు మగపిల్ల వాళ్ళు పుట్టట్లేదు అనేసి అడగాలని అనేసి అనుకొని అందరూ తిరుగుతూ ఉన్నారు. చివరికి వారు తపస్సు, స్వచ్ఛత, ఆత్మ సంతృప్తి కలిగిన కఠినంగా ఉపవాస వ్రతం పాటిస్తున్న ఒక ఋషిని కనుగొన్నారు. అతని ఇంద్రియాలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. అతను తన కోపాన్ని జయించాడు మరియు తన వృత్తిపరమైన విధులను నిర్వర్తించడంలో నిపుణుడు. నిజానికి ఈ గొప్ప ఋషి వేదాల్లో అన్ని ఉద్దేశాల్లో నిపుణుడు మరియు అతను తన ఆయుష్ సాక్షాత్ బ్రహ్మదేవుడు ఆయుష్ వరకు పొడిగించుకున్నాడు. అంటే తను చేసిన తపస్సులతోటి ఆ బ్రహ్మదేవుడి అంత ఆయుష్ అతను పొడిగించుకున్నాడు. అతని పేరే లోమాస ఋషి మరియు అతను గతం, వర్తమానం, భవిష్యత్తు తెలుసు. ప్రతి కల్పం గడిచిన తర్వాత అతని శరీరం నుండి ఒక వెంట్రిక రాలిపోతుంది. అంటే బ్రహ్మదేవుడికి ఒక పగులు 4 మిలియన్ సంథింగ్ ఉంటుంది కదా, అలానే ఈయనది కూడా ఆ ఋషికి కూడా అలానే ఒక వెంట్రిక పోతే తనకి ఒక లైఫ్, అంటే తనకి ఒక రోజు గడిచినట్టు అలా పొడిగించుకున్నాడు. అయితే రాజు యొక్క బ్రాహ్మణ సలహాదారులు చాలా సంతోషంగా ఒక తర్వాత ఒకరు అతని వద్దకు వెళ్ళి తన వినయపూర్వకమైన గౌరవాన్ని సమర్పించుకున్నారు. దీనికి ముగ్ధులయ్యి మహర్షికి మహాజిత్ మహారాజుకి సలహాదారులు నమస్కరించి చాలా వినయపూర్వకంగా ఇలా అన్నారు. ఆ ఋషికి నమస్కరించేసి వాళ్ళు ఇలా అన్నారట, ఏమని అడిగారంటే, ఓ ముని, కేవలం మా గొప్ప అదృష్టం వలననే మిమ్మల్ని మేము దర్శించుకోగలిగాము, అవకాశం మాకు లభించింది. లోమాస ఋషి వారు తమకు నమస్కరించడం చూసి ఇలా బదిలిచ్చారు, దయచేసి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో నాకు తెలియజేయండి అనేది లోమాస ఋషి వీళ్ళని అడిగారంట. నన్ను ఎందుకు పొగుడుతున్నారు? మీ సమస్యలను పరిష్కరించడానికి నేను తగినంత చేయాలి. ఎందుకంటే నా వంటి ఋషులకు ఒకే ఒక ఆసక్తి ఉంటుంది. అంటే ఋషులకు ఒకే ఒక ఆసక్తి ఏంటి అంటే ఇతరులకు సహాయం చేయడం. దీనిని సందేహించకండి. లోమాస ఋషి భగవంతుడిని భక్తుడు కావడం వలన ఆయన సకల సుగుణాలను కలిగి ఉండను. శ్రీమద్ భాగవతంలో 5.18.12 చెప్పబడినట్లుగా ఎస్ఎస్తి భక్తర్ భగవత్య అకించన సర్వైర్ గుణైస్తత్ర సమాసతేసురః హరౌ అభ్యక్తస్య కులో మహద్గుణ మనోరథేన స్తతి దవతో బహి. ఎవరికైతే కృష్ణుని పట్ల అచంచలమైన భక్తి భావం ఉంటుందో వారితో కృష్ణుడు మరియు దేవతల యొక్క సకల గుణాలు నిరంతరం వ్యక్తమవుతాయి. అంటే మనం భగవంతుడి మీద కేంద్రీకరించి ఉన్నామంటే, భక్తిలో ఉన్నాము అంటే భగవంతుడి గుణాలు మనకి వస్తాయి అనేసి చెప్తున్నారు, నిరంతరం వ్యక్తం అవుతాయి. అయితే పరమ పురుషోత్తమైన పట్ల భక్తి లేని వానికి ఎటువంటి సుగుణాలు ఉండవు. ఎందుకంటే భక్తిలో లేని వారికి ఏమి తప్పు మంచి ఏమి తెలియదు కాబట్టి, భగవంతుడు గురించి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి తప్పులుగా ఉంటారు. ఎందుకంటే అతను భగవంతుని యొక్క బాహ్య స్వరూపమైన భౌతిక అస్తిత్వంలో మానసిక కల్పనలతో నిమగ్నులై ఉంటాడు. రాజు ప్రతినిధులు ఇలా అన్నారు, మహోన్నతమైన ఋషి, మేము ఒక అత్యంత క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో మీ సహాయం కోరడానికి మీ వద్దకు వచ్చాము అనేసి అడిగారు.
అయితే ఆ ఋషి ఏం అడుగుతున్నారంటే, ఏంటి ఆ సమస్య? ఓ ఋషి, మీరు బ్రహ్మదేవుని వంటి వారు. నిజానికి ఈ జగత్తు అంతటిలో మీకంటే శ్రేష్టమైన ఋషి మరొకరు లేరు. ఓ మునీశ్వర, మా రాజు మహిజిత్కి కుమారులు లేకపోవడము మమ్మల్ని తన సొంత కుమారుల్లాగా పోషించి రక్షించాడు. కుమారుడు లేని కారణంగా ఆయన అంత దుఃఖంలో తెలిసింది ఇలా ఇదైపోయింది ఇది అంటే దుఃఖంలో ఉండటం చూసి మేము చాలా విచారపడి కఠోర తపస్సు చేయడానికి అడవిలోకి ప్రవేశించాము. మా అదృష్టం కొద్దీ మీరు మాకు దర్శనం ఇచ్చారు. మీ దర్శనంతో అందరు కోరికలు కార్యాలు సఫలం అవుతాయి. అంటే తనకి కొడుకులు లేవు, తను మా రాజు మమ్మల్ని అందరినీ కొడుకుల్లాగే చూసుకుంటున్నారు, కానీ అతని కొడుకులు లేనందువలన మాకు బాధగా ఉండి మేము ఈ అడవిలోకి వచ్చేసి ఎవరైనా మునులు ఉంటారేమో వాళ్ళని ఆశ్రయం తీసుకొని వాళ్ళని అడుగుదాము అనేసి వచ్చాము అనేసి చెప్తున్నారు. అందువల్ల మా దయగల రాజుగారి కుమారుడిని ఎలా పొందగలరో దయచేసి మాకు తెలియజేయమని వినయపూర్వకంగా కోరుకున్నారు. అయితే వారి హృదయపూర్వక విన్నపాన్ని విని లోమాస మహర్షి ఒక క్షణము పాటు గాఢ ధ్యానంలో లీనమయ్యి వెంటనే రాజు యొక్క పూర్వజన్మ అర్థం చేసుకున్నారు. అంటే ఋషులకి పూర్వ వర్తమానం అన్ని తెలిసినప్పుడు అతను ముందు జన్మలో ఏం జరిగింది అని తెలుసుకొని ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అప్పుడు ఆయన ఇలా అన్నారు, మీ రాజు తన పూర్వజన్మలో ఒక వర్తకుడు మరియు తన సంపద సరిపోదని భావించి పాపాలు చేసేవాడు. అతను తన సరుకులను వ్యాపారం చేయడానికి అనేక గ్రామాలు ప్రయాణించేవాడు. ఒకసారి జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తర్వాత రోజు మధ్యాహ్నము అతను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఒక వ్యాపారి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశంకి వెళ్ళి సరుకు తీసుకురావడం, అమ్మడం ఇలా చేస్తుంటారు కదా. అలానే ఈ రాజు కూడా పూర్వజన్మలు అలా చేస్తూ ఉన్నాడంట. అయితే దానికి ఎండాకాలం అయ్యేసరికి ఆయనకి బాగా దాహం వేసి ఒక చెరువు దగ్గరికి నీరు తాగడానికి వెళ్ళాడు. అయితే అతను ఒక గ్రామంలో శివార్లో ఒక అందమైన చెరువు చూశాడు. కానీ అతను ఆ చెరువు నీరు తాగబోతుండగా ఒక ఆవు తన నవజాతి దూడతో వచ్చింది. అంటే ఆవు తన దూడ పిల్లతోటి అక్కడికి వస్తే అతను ఏం చేశారు, ఎండ వేడిమి వలన ఆ రెండు జీవులు కూడా చాలా దాహంతో ఉన్నాయి. అంటే ఎండాకాలము ఎవరికైనా దప్పిగేస్తుంది కదా, ఆవు దూడకు కూడా నీళ్ళు దప్పిగేసి ఆ చెరువు దగ్గరికి వచ్చాయి. అయితే కానీ ఆవు దూడ నీరు త్రాగకుండా ప్రారంభించాడు. అంటే అతను వాటిని పక్కకు పంపించేశాడు, నేనే తాగాలి వాటిని తాగకూడదు అనేసి. ఆ వర్తకుడు వాటిని మొరటుగా పక్కకు నెట్టివేసి సార్థకంగా తన దాహాన్ని తీర్చుకున్నాడు. అందువల్ల ఆవు మరియు దాని దూడ పట్ల చేసిన ఆ అపరాధం వలనే మీ రాజుకు కుమారుడు లేకుండా పోయాడు. కానీ అతను తన పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాలు అతనికి అపవిత్రమైన రాజ్యాన్ని పాలించి అధికారాన్ని ఇచ్చాయి. దీని వినిన రాజు యొక్క సలహాదారులు ఇలా బదిలిచ్చారు, ఓ ప్రఖ్యాత ఋషి, పుణ్యం సంపాదించడం ద్వారా పూర్వ పాప ఫలితాలను రద్దు చేసుకోవచ్చని వేదాలు చెబుతున్నాయి. మేము విన్నాము. దయచేసి మా రాజు పాపాలను నశింపజేసి ఏదైనా ఉపదేశం ఇవ్వండి. దయచేసి అతనిపై మీ కరుణను చూపండి. తద్వారా అతని శరీరంలో ఒక రాజకుమారుడు జన్మిస్తాడు. అంటే తప్పు చేసిన వారికి ఇప్పుడు ఏదైనా చేస్తే ఆ పాపం పోయేసి పుణ్య ఫలితం వస్తుంది అని చెప్తారు కదా, అలా చేయడానికి ఏమైనా ఉంటే చెప్పండి అనేసి ఆ ఋషిని అడిగారు. అయితే లోమాస ఋషి ఇలా అన్నారు, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పుత్రద అనే ఏకాదశిని వస్తుంది. అంటే పవిత్రోపాన ఏకాదశి, పుత్రద ఏకాదశి అని అంటారు. ఆ రోజు మీ రాజుతో సహా మీరందరూ కూడా నియమ నిబంధనలతో ఖచ్చితంగా పాటిస్తే ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మేల్కొని ఉండాలి. ఆ తర్వాత ఈ ఉపవాసం ద్వారా మీరు పొందిన పుణ్యాన్ని రాజుకు ఇవ్వాలి. అంటే మనం ఏదైనా పుణ్య ఫలితం ఏకాదశిని చేసి మన పితృలకు కానీ మన తల్లిదండ్రులకి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మనం వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు దాని నుంచి విముక్తి అవుతారు అనేసి చెప్తుంటారు. మనం ఎన్నో క్లాసెస్ లో విన్నాము. మాతాజీ కూడా ఇంతకుముందు ఏకాదశి క్లాసెస్ లో చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అయితే మీరు చేసి ఆ పుణ్య ఫలితాన్ని మీ రాజుకి ఇవ్వండి అనేసి చెప్తారు. మీరు ఈ ఉపదేశాలను పాటిస్తే అతనికి తప్పకుండా ఒక మంచి కుమారుడు జన్మిస్తాడు. లోమాస ఋషి నుండి ఈ మాటలు విని
రాజు యొక్క సలహాదారులు అందరూ చాలా సంతోషంగా మరియు వారందరూ అతనికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు సమర్పించారు. అప్పుడు ఆనందంతో కళ్ళు మెరుస్తూ వారు ఇంటికి తిరిగి వచ్చారు. అంటే ఏకాదశి చేయడం వల్ల వారికి కుమారుడు పుడతారు అని చెప్పడం వల్ల అందరు ప్రజలందరికీ సంతోషంగా ఉంటుంది కదా, అది చెప్పడానికి రాజుకు చెప్పడానికి వాళ్ళందరూ అడవి నుంచి తిరిగి వచ్చారు. శ్రావణ మాసము వచ్చినప్పుడు రాజు యొక్క సలహాదారులు లోమాస ఋషి యొక్క ఉపదేశాన్ని గుర్తుకు చేసుకొని మరియు వారు ఆదేశం మేరకు మాహిష్మతిపురి పౌరులందరూ అలాగే రాజు కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నారు. మరియు మరుసటి రోజు ద్వాదశి నాడు పౌరులు తాము సంపాదించిన పుణ్యాన్ని భక్తి శ్రద్ధలతో ఆయనకు సమర్పించారు. ఈ పుణ్యమంతటి బలంతో రాణి గర్భవతి అయి చివరికి అత్యంత అందమైన కుమారుడు జన్మించారు. ఓ యుధిష్ఠరా అని శ్రీకృష్ణ భగవానుడు ముగించాడు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఈ విధంగా పుత్రద ఏకాదశి, కుమారుని ప్రసాదించేది అని సముచితంగా ప్రసిద్ధి చెందింది. ఈ లోకంలోను పరలోకంలోను సుఖాన్ని కోరుకునే వారు ఈ పవిత్రమైన రోజున తప్పకుండా అన్ని రకాల ధాన్యాలు పప్పు దినుసులు తినకుండా ఉపవాసం ఉండాలి. నిజానికి పుత్రద ఏకాదశి మహిమలను విన్నవారికి శ్రద్ధగా విన్నవారికి సకల పాపాల నుండి విముక్తి పొంది మంచి కుమారుడు పొంది మరణానంతరము వాళ్ళు నిశ్చయంగా స్వర్గానికి చేరుకుంటారు. భవిష్య పురాణంలో శ్రావణ శుక్ల ఏకాదశి లేదా పుత్రద ఏకాదశి మహిమలను కథనం ఇక్కడ ముగిస్తుంది. అంటే మనకి కుమారుడు పుట్టడమే కాదు, కుమారుని కూడా మనము మంచిగా భగవద్భక్తిలో పెంచడము మంచిది అనేసి మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. పుత్రుడు పుట్టాలి అంటే పుత్రద ఏకాదశి చేయాలి. పుత్రుడిని ఒక మంచి నడవడికలో చేర్పించాలి అంటే మనము భగవద్భక్తిలో ఉండాలి. అంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే భక్తిలో ఉంచి భక్తిలో గురించి భగవంతుడి గురించి చెప్తూ ఉంటేనే వాళ్ళు మంచి నడవడికలో ఉంటారు అనేసి మనము ఈ కథ ద్వారా తెలుసుకుంటున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకి ఏకాదశి పారణ టైమ్ హైదరాబాద్ టైమింగ్స్ వచ్చేసి రేపు 6 గంటల 1 నిమిషం నుంచి 6 గంటల 23 నిమిషాల వరకే ఉంది. చాలా తక్కువ టైం ఉంది. రేపు ఫాస్ట్ బ్రేకింగ్ త్వరగా చేయండి. 6:1 నుంచి 6:23 వరకే ఉంది. హరే కృష్ణ. ఏమైనా తప్పులు చెప్పిండే క్షమించండి అందరికి. మాతాజీ సన్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. చెప్పినందుకు మేము హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ప్రభుజీ. మాతాజీ జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. వేరే ఉన్న వారికి మాతాజీ హైదరాబాద్ టైమింగ్ చెప్పారు. మాతాజీ నాకు హైదరాబాద్ టైమింగ్ ఒకటే తెలుసు. మీకు నియర్ బై ఇస్కాన్ ఏదైనా ఉంటే అక్కడ అడగండి మాతాజీ. అంటే సూర్యోదయం అయ్యే దాని టైమింగ్ ఇలా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఉంటుంది మనకి. మీకు నియర్ బై ఇస్కాన్ ఉంటుంది కదా, అక్కడ కనుక్కోవాలి మాతాజీ. ఇక్కడ ఏం లేవు మాతాజీ. పొద్దుటే చెప్పారు గౌరవం ప్రభుజీ. ఆంధ్ర రాష్ట్రం అంతా ఇవాళ అదే రేపు ఆ టైమింగ్ అంట. బొంబాయిలో ఈ రోజు నిన్న జరిగిపోయిందంట ఏకాదశి అని చెప్పారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ, మీకు కూడా అదే టైం అనేసి చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. 6:23 వరకే ఉంది. సో అందరు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరూ త్వరగా బ్రేక్ చేసేయండి. మనకి ఎప్పుడు 10 వరకు అలా ఉంటుంది. ఈసారి తక్కువ టైం ఉంది. మాతాజీ మాతాజీ నేను హరే అన్ని కృష్ణ మాతాజీ. పూజ ప్రభుకి నేను నైవేద్యం అన్ని పెట్టుకున్నాను, కానీ నేను చాలా టాబ్లెట్స్ వేసుకుంటాను మాతాజీ. నా వల్ల కాదు, నేను చేయకూడదు. సో నేను మనసు పెట్టి అన్నీ చేసినాను మాతాజీ. ఇది ఒక్క ఫాస్టింగ్ ఒక్కటి నన్ను డిడక్ట్ చేయాలి మాతాజీ. మాతాజీ మనకి ఇప్పుడు ఏకాదశి స్టోరీలో చెప్పింది అదే మాతాజీ. ఎవరైనా శ్రద్ధగా ఏకాదశి స్టోరీ విన్నా చాలు మనకు ఆ పుణ్య ఫలితం లభిస్తుంది అనేసి, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అనేసి చెప్పారు మాతాజీ. అంటే కొంతమంది మెడిసిన్ ఇలా తీసుకున్న వాళ్ళు, ఉండలేని వాళ్ళు ఈ రోజు ఏం చేస్తారంటే ఏకాదశి ఫుడ్ ఉంటాయి కదండి మాతాజీ, అవి తీసుకొని ఉంటారు. అంటే గ్రెయిన్స్ తీసుకోకూడదు మనం ఈ రోజు, అందుకనేసి మాతాజీ. ఓకే మాతాజీ. నేను జపము 16 మాలాస్ పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాను మాతాజీ. మరి నైవేద్యం అన్నీ పెట్టేసినాను అది కృష్ణుడికి, కానీ నా ఒక్క టాబ్లెట్స్ వల్ల అదొక్కటి కథ కూడా వినేసినాను మాతాజీ. అయితే మీరు
ఈ రోజు గ్రెయిన్స్ తినొద్దు మాతాజీ, ఇవి తినండి, పప్పు దినుసులు ఇవి తినొద్దు అనేసి మనకి శ్రీకృష్ణ భగవానుడే యుధిష్ఠిర మహారాజుకి చెప్పారు కదా. మీరు ఏం చేస్తారంటే మనకి ఏకాదశి ఫుడ్స్ ఉంటాయి కదా, సాబుదానా ఉంటుంది, సామలు ఉంటాయి, ఇవి ఉంటాయి కదా, అవి తినండి మాతాజీ. అంటే మీకు ఏకాదశి ఫుడ్స్ అని కొట్టి నెట్ లో సెర్చ్ చేశారంటే చాలా వస్తాయి, అవే తీసుకోండి. ఫ్రూట్స్ ఇవి తీసుకోవచ్చు, పాలు పెరుగు తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు. ఓకే మాతాజీ, హరిబోల్ మాతాజీ. గ్రౌండ్ నట్ ఈరోజు గ్రౌండ్ నట్ ఆయిలే వాడాలి, అంటే మిగిలిన ఆయిల్ వాడకూడదు. ఓన్లీ పల్లి ఆయిల్ లేదంటే గీ వాడచ్చు మాతాజీ, అవి వాడుకొని చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే మనము క్లాస్ ఎండ్ చేసేసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ, నేను లీవ్ అవుతున్నాను. హరే కృష్ణ మాతాజీ హరిబోల్, మాతాజీ హరిబోల్. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్. శ్రావణి దేవి మాతాజీ, మాతాజీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. అదే చెప్పాను కదా మాతాజీ, ప్రే చేద్దామని. పాపకి నిన్న నుంచి నొప్పులు వస్తున్నాయి కానీ డెలివరీ అవ్వలేదు, అది అందుకని ఒకసారి ప్రే చేద్దాం మాతాజీ. మాతాజీ చేద్దాము. హరే కృష్ణ. ఓకే మాతాజీ. అందరము ఒకసారి మాతాజీ వాళ్ళ పాప కోసము హరే కృష్ణ మహామంత్రం చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ రామ హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ చేసినందుకు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని గట్టిగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్స్ చేస్తున్నాం. మనీషా మాత మీరు చేస్తారా? చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, అందరికి థ్యాంక్ యూ సో మచ్ క్లాస్ విన్నందుకు. ఇప్పుడు మనం ఎండింగ్ ప్రేయర్స్. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताय गौर सुंदर भगवान की जय. हरे कृष्णा, all glories to assembled devotees. Hare Krishna, all glories to assembled devotees. Hare Krishna, all glories to assembled devotees. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. రేపు కూడా అందరూ ఇదే సమయానికి జాయిన్ అవుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.